స్ట్రగుల్ వారిని ఏ స్థాయిలో నిలిపిందో చెప్పారు. అది అందరూ కూడా చేయాల్సినటువంటి విషయము. హార్డ్ వర్క్ స్ట్రగుల్ చేస్తే కనుక ఎవరైనా సరే ఎంత స్థాయికైనా వెళ్ళొచ్చు నాలెడ్జ్తో పాటు. మేడం గారు చెప్తూ హిస్టరీలో గౌరవనీయులైన ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ ఎం వెంకటేశ్వర్లు గారికి, పోస్ట్ మాస్టర్ జనరల్ విజయవాడ రీజన్ శ్రీమతి శ్రీలత గారికి, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ భీమవరం డివిజన్ శ్రీ విజయ్ కుమార్ గారికి, ఈరోజు మన వేదిక పైన ఉన్నటువంటి మన దాత శ్రీ పెద్దిరాజు గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి భీమవరం తపాలా శాఖ ఉద్యోగులు, పుర ప్రజలు, పత్రికా మిత్రులు, ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ నా నమస్కారములు. ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా అద్భుతంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ఫిలాటెలిక్ ఇట్లాంటి చేసే స్టాంప్ రిలీజ్ కానీ స్పెషల్ కవర్స్ కానీ ఈ కార్యక్రమాలు కూడా కొన్ని మౌలిక లక్ష్యాలతోటి చేస్తుండటం జరుగుతుంటుంది. వాటిలో ఒకటి మనకున్నటువంటి చారిత్రక, సాంస్కృతిక లేక వారసత్వ చారిత్రక ఘట్టాలని మరి ఒకసారి చరిత్రలో మన్నం చేసుకోవటం, లేకపోతే వాటికి తగినటువంటి గౌరవాన్ని నేటి రోజున కల్పించడం అనేది ఒకటి. రెండోది, అటువంటి ఘట్టాల ద్వారా వచ్చినటువంటి విలువల్ని ఇంకొకసారి గుర్తు చేస్తూ సమాజంలోకి తీసుకువెళ్తూ ఉండటం అనేది రెండోది. మూడోది, దాని ద్వారా సమాజంలో ఒక రకమైనటువంటి అవగాహనని, స్పృహని కలగజేయటం ద్వారా మన తపాలా శాఖకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్కి కానీ మనకు సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ని కానీ పెంచటం, మనకి ప్రజలకి, మనకి తపాలా శాఖకి, సమాజానికి మధ్యనటువంటి ఒక సాంస్కృతిక సంబంధాన్ని ఇంకా పెంపొందించడం అనేది ఇంకొక లక్ష్యం ఉంటుంది. ఈరోజు ఉదయం నుంచి జరిగిన వాటన్నిటినీ కూడా ఈ లక్ష్యాలను సార్ 100కి 300% మనం పూర్తిగా సక్సెస్ అయ్యామని చెప్పి నేను చెప్పగలను. ఈరోజు ఉదయం నుంచి మనం దగ్గరగా చూసినట్లయితే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు బహుశా ఈ పాలకొల్లో ఉన్నటువంటి ఇప్పటివరకు జరిగిన ఈవెంట్స్లో ఈరోజు మార్నింగ్ తపాలా శాఖ ద్వారా జరిగిన ఈవెంట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇదేంటి, ఏం జరిగింది అనేది బహుశా అందరి అటెన్షన్ని మనకి వచ్చినటువంటి జరిగి ఉండొచ్చు. అదేవిధంగా ఆ రోజు అంబేద్కర్ వచ్చారు, కలిశారు, చేశారు అని చెప్పి మామూలుగా మనం ఒక న్యూస్ పేపర్లో స్టోరీ జరగటం వేరు. ఈరోజు ఉదయం నుంచి దీనిలో ఇన్వాల్వ్ అయి తిరుగుతూ ఉంటే నిజంగానే ఆ రోజు ఇటువంటి జరిగి ఉండొచ్చా, అటువంటి విలువలు ఎట్లా ఉంటాయి అనేది కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యి ఐ రియల్లీ ఫెల్ట్ మెస్మరైజ్డ్ హౌ దిస్ ఎంటైర్ ఈవెంట్ హ్యాస్ గాన్ సిన్స్ మార్నింగ్. అండ్ పెర్హాప్స్ ఇట్ ఈస్ అప్ టు ద విజన్ ఆఫ్ ద సర్ who has really conceptualized to recreate the entire this one. And I think మన మేడం గారు ఆల్రెడీ చెప్పారు కంప్లీట్గా ఆ విలువలు, ఎటువంటి విలువలు, ఎటువంటి దీన్ని మనం ఈ చరిత్రక పాఠం అనేది మనకి తెలుసుకోవాల్సింది అంబేద్కర్ గారి నుంచి. ఇన్ఫ్యాక్ట్ మేడం కూడా కంప్లీట్గా పూర్తిగా ఈరోజు ఇన్వాల్వ్ అవటం వల్లనే బహుశా అంత గట్టిగా చెప్పగలిగే ఉండొచ్చు అని అనుకుంటున్నాను. నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను ఈ విషయంలో. ఇక మూడోది, మన సార్ అసలు ఈ భీమవరం డివిజన్లో అసలు ఎటువంటి ఇది లేకుండా సార్ అసలు చాలా ఎవరి మీద ఎటువంటి ఒత్తిడి లేకుండా చాలా సింపుల్గా నేనున్నాను, నేను చెప్తాను, చేపిస్తాను అని చెప్పేసి చాలా అసలు సరదాగా ఉంది సార్. అసలు మా అందరికీ మామూలుగా చాలా నీట్గా ప్లాన్ చేశారు. ఇంత యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన ఈరోజు సాయంత్రం కూర్చున్నప్పుడు ఇక్కడ స్టేజ్ మీద వచ్చి కూర్చుంటే తెలిసింది మనం ఈరోజు సార్ ఇంత పెద్ద ఈవెంట్ చేశారా, అందున ఒక డివిజన్ లెవెల్లో ఇంతమందిని గైడ్ చేసి కోఆర్డినేట్ చేసి చేయడం అనేది ఇది నిజంగా డివిజన్ లెవెల్లో చాలా అద్భుతమైన విషయం సార్. ఇది దీనిలో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా నా ధన్యవాదాలు. బహుశా భీమవరం డివిజన్ ఈ రోజు జరిగినటువంటి మొత్తం ఫంక్షన్ని రాబోయే చాలా రోజుల వరకు కూడా గుర్తుపెట్టుకుంటుందని, ఇది నెక్స్ట్ ఇట్ ఈస్ ద స్టాండర్డ్ ఫర్ ఎనీ నెక్స్ట్ ఫంక్షన్ టు బి క్యారీడ్ అవుట్ ఇన్ ద భీమవరం డివిజన్ ఫర్ ది నెక్స్ట్ ఈవెంట్.
థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. जोहार डॉक्टर बी.आर. अंबेडकर, जोहार डॉक्टर बी.आर. अंबेडकर, जोहार डॉक्टर बी.आर. अंबेडकर. सॉरी सर सर పెద్దరైతే వచ్చారు సార్ మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. కేసీహెచ్ పెద్దిరాజు గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాను. సార్ సార్ ఓకే సార్ పట్టుకోండి మేడం, మీరు పట్టుకోండి మేడం, మేడం మీరు పట్టుకోండి. ఇలా చూడండి, ఇలా చూడండి సార్. సార్ మాస్క్ చేస్తే బాగుంటుంది, మాస్క్ చేస్తే సార్. ఓకే సార్, ఓకే. రిటైర్డ్ బిఎస్ఎన్ సూపరింటెండెంట్ గారు అయినటువంటి శ్రీ కేసీహెచ్ పెద్దిరాజు గారిని సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాడు. సభకు నమస్కారం. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్దేశించి స్తుతి గీతం నేను రాసింది. ఇది తెలుగు, కన్నడ, తమిళ భాషలో ఇది ట్రాన్స్ఫర్ చేయబడింది, తర్జుమా చేయబడింది. దాన్ని చదివి వినిపిస్తుంది. భీమరాయ వందనమయ, భీమరాయ వందనమయ, కోటాను కోట్ల మట్టి మనసులను మనుషులుగా మలచిన మహారుషి, కామక్రోధ మదమత్సరములను జయించిన మహారుషి భీమరాయ వందనమయ. వేల వేల బడుగులను విద్యావంతులుగా చేసి జీవితాన్ని జీతాన్ని వసంగిన త్యాగమయ భీమరాయ వందనమయ. కోటాను కోట్ల శ్రమజీవులకు జీవహక్కులు ప్రసాదించి బతుకును మెతుకును బహుకరించిన ధన్యమయ భీమరాయ వందనమయ. సృష్టి నిర్మాతలు, ప్రకృతి ప్రేమికులు, మా అమ్మ అయ్యలను మురిపించిన పోషకుడా, దేవాది దేవుళ్లను మరిపించిన రక్షకుడా, దీనజన బాంధవుడా, నిమ్నజాతి రక్షకుడా భీమరాయ వందనమయ. బడుగుల కన్నా హీనమైన దీనురాలు భారతీయ మహిళ. ఆమెకు బానిస సంఖ్యలను త్రెంచి అతివిలకు బతుకుల బాటలు నిర్మించిన స్త్రీ విమోచకుడా భీమరాయ వందనమయ. నమ్మించిన పెద్దలు మోసగించగా హిందూ కోడ్ బిల్ సాధనకై అలవోకగా మంత్రి పదవిని త్యజించిన నవ మహిళా విమోచక భీమరాయ వందనమయ. భార్య, నలుగురు పిల్లలను కోల్పోయిన భర్తావని సేవలో వెన్నుచూపని ధీరుడా, విదేశీ చదువులతో విజ్ఞానం ఎంత పెరిగినా, డిగ్రీలు డాక్టరేట్లు ఎన్నెన్ని పొందుకున్న భారతమాత ఒడిలోనే ఒదిగి ఎదిగిన భరతావని ప్రేమికుడా భీమరాయ వందనమయ. చిమ్మ చీకట్లను ప్రారదోరి మా బతుకులలో కోటి కాంతులు వెలుగులు విరజిమ్మిన జ్ఞాన సూర్యుడా, విశ్వ విజ్ఞానుడా భీమరాయ వందనమయ. భీమరాయ
నీ రక్తాన్నే సిరాగా మార్చి స్వహస్తాలతో రాసి నాడు నీవిచ్చిన భారత రాజ్యాంగమే నేడు భారతావనికి శరణం గచ్చామి. భారత రాజ్యాంగమును పరిరక్షించుకుంటాం, భారతదేశాన్ని కాపాడుకుంటాం, నీలి జెండాను ఎగరేసుకుంటాం, బౌద్ధ భారతాన్ని నిర్మించుకుంటాం. భీమరాయ వందనమయ. థ్యాంక్ యూ. జై భీమ్. ఈ సాంగ్కి నాకు కర్ణాటక అలాగే తమిళనాడు ప్రభుత్వం నుంచి కూడా ఈ ఉత్తమ కవి అవార్డు తీసుకోవడం జరిగింది. అలాగే 2 రాష్ట్రాలు కూడా దీన్ని వాళ్ళ భాషల్లోకి తర్జుమా చేశారు. అయితే ఈరోజు ఇక ముందుగా అందరికంటే ముందుగా మనం ఒక్క నిమిషం నిలబడి స్టాండింగ్ మోషన్ ఇవ్వాల్సినదిగా ఎవరికి పాలకొల్లు హెచ్ఓ స్టాఫ్కి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వాళ్ళకి చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేద్దాం. చప్పట్లు కొట్టి నిలబడి పాలకొల్లు పోస్టల్ స్టాఫ్ అందరికీ కూడా, అంటే అది అప్ టు ఏపీ సర్కిల్ వరకు ఇన్వాల్వ్ అయిన వారు అందరికీ గౌరవార్థం క్లాప్స్. వాళ్ళను ప్రేమించే తత్వం నాది కవిగా. సో కాబట్టి దీని వెనక దాదాపు 48 గంటలు వాళ్ళు ఎంత శ్రమించారో నేను కళ్ళారా చూశాను. అసలు మేము 4-5 కార్యక్రమాలు చేశాం. జనరల్గా మనం అంటే ఒక యజ్ఞం యాగం చేస్తే జన్మ ధన్యమైందంటారు. అలాగే మనకి పురుషుడు ఉంటే పున్నామనరకం నుంచి విముక్తి వచ్చిందంటారు, జన్మ సార్థకమైందంటారు. అయితే నాకు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయడం ద్వారా నా జన్మ ధన్యమైందని నేను భావిస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ మేడం గారు చెప్పారు, ఓటు హక్కు ప్రసాదించింది. ఆ రోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో బ్రిటిష్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వాదనలు మనం ఉదయం మన ప్రొసెషన్లో కూడా చూసాం. చక్కగా ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఈరోజు మనం నిజంగా మన జాతి నేతలు, జాతీయ నాయకులు, జాతిపితలు అని ఎవరినైతే అంటున్నామో వాళ్ళు ఎవ్వరూ కూడా కామన్ ఓటు అంటే 21 సంవత్సరం నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ పాలకులను ఒప్పించి మరి కామన్ ఫ్రాంచైజీ రప్పించారు. అడిగితే వారు చెప్పారు, బాబాసాహెబ్ ఏమిటి మీ మొహం ఎంత తేజస్సుగా ఉంది, ఏమిటి అంటే నా ప్రజలకు నేను ఒక మహాశక్తివంతమైనటువంటి ఆయుధాన్ని సాధించి పెట్టాను, వారు దాన్ని నమ్ముకుంటే రాజులు అవుతారు, దాన్ని అమ్ముకుంటే బానిసలు అవుతారు అని చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్. సో ఓటు యొక్క విలువ అంతటిది. ఈరోజు ప్రపంచ కోటీశ్వరుడు అయినట్టు అంబానీ అదానీలు ఎంతో, మన సాధారణ ఒక రోడ్డు పక్కన ఒక అంటే మనం రిక్షాపుల్లో అన్నామంటే అవమానించినట్లు కాదు, శ్రామికుడు అతి చిన్న రోజుకి 10 రూపాయలు 20 రూపాయలు కూలి సంపాదించుకునే శ్రామికుడు చేసే ఓటు ఎంత విలువ ఉందో అంబానీ అదానీలు చేసే ఓటు విలువ కూడా అంతే ఉంది. ఇద్దరిని ఆ ఓటు హక్కు ఇచ్చి ఇద్దరిని సమానం చేశారు. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్ 14లో ఆయన ఏ భేదము లేదు, అందరూ పౌరులందరూ సమానమే, స్త్రీ పురుష వివక్షత ఒక్కటి మాత్రమే అని చెప్పారు ఆయన, వ్యత్యాసం. సో అటువంటి మహనీయుని పేరు మీద చేయడం ఇది చాలా సంతోషం. నేను పాలకొల్లు 75 సంవత్సరాలు అయిన సందర్భంగా అప్పటి పార్లమెంట్ సభ్యులు చేగొండి హరిరామ జోగయ్య గారు క్షీరపురి 75 అని ఒక బుక్ రిలీజ్ చేస్తే అందులో నేను రాశాను, మహనీయుని పాదస్పర్శతో పులకించిన క్షీరపురి అని. బాబాసాహెబ్ అంబేద్కర్ యాత్ర మనం రైలు స్టేషన్ దగ్గర దిగి అక్కడ వరకు వెళ్ళి ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏదో దాని మీద చక్కటి వ్యాసం రాశాను. అది క్షీరపురి 75లో ప్రచురించబడింది. అలాగే పాలకొల్లులో పెద్దాయన అనే శీర్షికతో ఒక మంత్లీ మ్యాగజైన్ దళిత కమెండో అని చెప్పి ఆ మ్యాగజైన్లో కూడా ప్రచురించడం వచ్చింది. వాటి ఇదే ఈవేళ రాష్ట్రం అంతా ఇంచుమించు ఎల్లలు దాటి దేశాల్లో కూడా బాబాసాహెబ్ టూర్ మీద ఒక ఆలోచన రావడానికి నేను రాసినటువంటి వ్యాసాలు ఒక ప్రేరణగా నిలిచినాయని చెప్పడానికి నేను గర్వపడుతూ మరి నా కళని ఇది నేను అంబేద్కర్ గారు పాలకొల్లు ఇచ్చేసిన 65వ సంవత్సరం జరపాలన్నప్పటి నుంచి నా మనసులో ఉంది. చాలామంది రాజకీయ నాయకులకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి చాలామంది దగ్గర డిస్కస్ చేశాను. చేస్తే మీరు ఎవరైతే చేస్తారో వాళ్ళకి మంచి పేరు వస్తుంది ఎప్పుడో అనిపిస్తుంది. మరి చాలా సంతోషం అండి. ఈ స్పెషల్ కవర్ ద్వారా వారికి జన్మ ధన్యమైందన్నారు. అదేవిధంగా మరి ఈనాటి స్పెషల్ కవర్కి ఈ కార్యక్రమంకి వారు ఎంతో ఇన్స్పైర్ అయ్యి అందరినీ కూడా నుంచుని తప్పట్లు కొట్టమన్నారు. వారికి మా భీమవరం పోస్టల్ డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఒకటి రిలీజ్ చేయటము, తర్వాత 11 ఎడ్ల బండ్లతో మనం ఏఎస్ఎన్ఎం గవర్నమెంట్ కాలేజీ వరకు
ర్యాలీగా వెళ్ళటము, అక్కడ రిలీజ్ చేసినటువంటి పోస్టల్ కవర్ని ఆ బుల్లెట్ క్యాట్ ఎవరైతే తదుపరి పిఎంజీ మేడం గారికి, ఈ క్యారెట్ కవర్లో విశేషం ఏంటంటే ఇక్కడ నా 2 అడ్రస్ ఉంటుంది, ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ పోస్ట్ మాస్టర్ పాలకొల్లు హెచ్ఓ అని ఉంటుంది. జనరల్గా స్పెషల్ కవర్లో ఈ 2 ఉండవు. దీన్ని మించి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ క్యారియర్ అని ఉంటుంది. ఆ ఎద్దుల బండి నడిపించిన అతని సిగ్నేచర్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ డెలివరీ స్టాంప్ కూడా ఉంటుంది. స్పెషల్ కవర్ మీద మనం డెలివరీ స్టాంప్ వేయము. ఈ క్యారెట్ కవర్ మీద ఇవి కొన్ని విశేషాలు, జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. తదుపరి పోస్ట్ మాస్టర్ జనరల్ గారికి, టిఎం శ్రీలత మేడం గారికి డెలివరీ చేయాలి. అదేవిధంగా డిపిఎస్ హెడ్ క్వార్టర్స్ వారికి, తదుపరి ఎస్ఎస్ సీనియర్ సూపరింటెండెంట్ పోస్ట్ ఆఫీస్ వారికి, స్పాన్సర్కి కేసీహెచ్ పెద్దిరాజు గారికి అందరికీ డెలివరీ చేశారండి బుల్లెట్ కార్డ్ క్యారెట్ కవర్ని. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. పోస్టల్ డిపార్ట్మెంట్లో అత్యున్నత పదమైనటువంటి చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్గా విజయవాడ రీజన్ శ్రీమతి శ్రీలత, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ డాక్టర్ చంద్రశేఖర్, భీమవరం డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ విజయ్ కుమార్ గారు, తర్వాత ఈనాటి ఈ స్పెషల్ కవర్ స్పాన్సర్ శ్రీ పెద్దిరాజు గారు, అలాగే ఈ స్పెషల్ కవర్ ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి పోస్టల్ ఉద్యోగులు, అలాగే పాలకొల్లు పట్టణం నుంచి కానీ బయట నుంచి కానీ ఇచ్చేసినటువంటి నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. అలాగే వేరు వేరు ప్రాంతాల నుంచి చాలామంది వచ్చారు. అందరికీ ముందుగా నా నమస్కారాలు. పాలకొల్లు టౌన్లో ప్రతి వీధి ప్రతి సందులోనూ నేను తిరిగాను. 7 years ఐ స్టడీడ్. 7 సంవత్సరాలు నేను ఇక్కడ చదువుకున్నా. నా స్కూలింగ్ తర్వాత ఇంటర్మీడియట్ అంతా కూడా ఇక్కడే జరిగింది. ఏఎస్ఎన్ఎం గవర్నమెంట్ కాలేజ్లో ఇంటర్మీడియట్ తర్వాత నేను ఇంజనీరింగ్కి వెళ్ళిపోయాను ఆంధ్ర యూనివర్సిటీకి. ఆంధ్ర యూనివర్సిటీలో బిఈ ఎంఈ కూడా అక్కడే చేశాను, మాస్టర్స్ కూడా అక్కడే చేశాను. తర్వాత డిగ్రీ అయిన తర్వాత ఆర్ఎండ్బిలో జాబ్ వచ్చింది. జాబ్ చేస్తూ ఐ అప్లైడ్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్. సివిల్ సర్వీస్లో ఇండియన్ పోస్టల్ సర్వీస్ సెలెక్ట్ అయ్యి మరి జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లోనూ పనిచేశాను. ముఖ్యంగా ఈ స్పెషల్ కవర్స్ పోస్టేజ్ స్టాంప్స్ గురించి జస్ట్ కొంచెం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక మంచి హాబీ. స్టాంప్స్ కలెక్షన్ అనేది మంచి హాబీ. అది ఎవరైనా చేయొచ్చు, స్టాంప్ లేదు, ఎవరైనా కలెక్ట్ చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇట్స్ ఎ ఫన్. స్టాంప్స్ కలెక్ట్ చేసి చాలా సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ మనం చెప్పలేం. స్టాంప్ కలెక్టర్స్ ఒక అరుదైన స్టాంప్ కానీ లేకపోతే అరుదైన ఒక స్పెషల్ కవర్ కానీ కలెక్ట్ చేస్తే వచ్చే ఆనందానికి అవధులుండవు. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ హాబీ. అండ్ అట్ ద సేమ్ టైం మేడం చెప్పారు కదా, నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటున్నారు కదా. ఇట్స్ ఎ నాలెడ్జ్. ఒక స్టాంప్ కానీ ఒక స్పెషల్ కవర్ కానీ కలెక్ట్ చేస్తే దాని వెనుక ఉన్నటువంటి చరిత్ర, అసలు ఏమిటి, ఈ స్టాంప్ ఎలా రిలీజ్ అయింది, ఎందుకు రిలీజ్ అయింది, ఆ స్టాంప్ మీద ఉన్న ఇమేజ్ ఎవరిది, దాని లక్షణాలు, క్యారెక్టర్స్ మొత్తం అన్నీ స్టడీ చేస్తాం. దాంతో మన నాలెడ్జ్ పెరుగుతుంది. చాలా మంచి హాబీ. అయితే
రిలీజ్ చేసేటప్పుడు నాకు అనిపించింది, ముఖ్యంగా మన పోస్టల్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్స్ కానీ అసిస్టెంట్ సూపరింటెండెంట్స్ కానీ స్పెషల్ కవర్స్ రిలీజ్ చేద్దామబ్బా అంటే ఎవరు వస్తారు సార్, ఎవరు స్పాన్సర్స్ రారు సార్, ఏం చేస్తాం సార్ అని చాలా నిరాశగా సమాధానం చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఒకరోజు కూర్చొని వాళ్ళని పిలిచి వీ హ్యావ్ డిజైన్డ్ వీ హ్యావ్ ప్రిపేర్డ్ అన్ యాక్షన్ ప్లాన్. ఏం చేద్దాం, ఏం చేస్తే ప్రజలకి అట్రాక్షన్ ఉంటుంది ఈ స్పెషల్ కవర్స్ మీద. ఉట్నే ఏదో కవర్ రిలీజ్ చేసి అక్కడ వదిలేయటం కాదు. పీపుల్ షుడ్ నో అండ్ పీపుల్ షుడ్ గెట్ ఏ స్పెషల్ కవర్. దే షుడ్ ఫీల్ దట్ దే షుడ్ ఓన్ ఇట్. అలాగా ఒక విధమైనటువంటి ఆసక్తిని కలెక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక కాన్సెప్ట్ని తీసుకొని ఆ కాన్సెప్ట్ మీద స్పెషల్ కవర్ చేద్దామని ఒక డెసిషన్. లైక్ మహాత్మా గాంధీ గారి 150వ జన్మదినోత్సవం జరుపుకున్నాం లాస్ట్ ఇయర్. ఆ సందర్భంగా దేశంలోనూ విదేశాల్లో కూడా కొన్ని వందల వేల స్టాంప్స్ రిలీజ్ అయ్యాయి గాంధీ గారి మీద, మహాత్మా గాంధీ మీద. ఇండియాలో ఆయన కస్తూర్బా గాంధీ గారితో కలిసి ప్లేస్ కనిపించింది. ఒక ప్లేస్ దొరికింది మాకు, అది రాజోలు. రాజోల్కి గాంధీ గారు కస్తూర్బా గాంధీ గారితో కలిసి వచ్చారు. ఎప్పుడు 1929లో. నేను అనుకోకుండా రాజోల్ హెచ్ఓకి వెళ్ళడం జరిగింది. రాజోల్ హెచ్ఓలో విజిట్ చేస్తూ పక్కకు చూస్తే గాంధీ హౌస్ అని రాసింది ఒక ఇంటి మీద. గాంధీ హౌస్ అని రాసింది. దెన్ నాకు చాలా క్యూరియస్గా అడిగా, ఇదేంటి గాంధీ హౌస్ అని ఎందుకు రాసుకున్నారు అంటే వాళ్ళు చెప్పారు, మన లేదు సార్ అక్కడ గాంధీ గారు వచ్చారంట, ఒక రాత్రి ఇక్కడ ఉన్నారంట. అండ్ వీ టుక్ దట్ ఇష్యూ. ఆ ఇష్యూని తీసుకొని గాంధీ గారు కస్తూర్బా కలిసి వచ్చారనేసరికి నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. బాబాపు సిరీస్కి మనకి కవర్ దొరికిందని. అది ఆ కవర్ని బోట్ క్యారీడ్ కవర్గా చేశాం. ఎందుకంటే రాజోలు అయిన గాంధీ గారు రావడానికి బోట్ దాటి రావాల్సి, అప్పుడు బ్రిడ్జిలు లేవు. పాచర్లపూడి రేవు దాటి బోట్లో రాజోలు వచ్చాడు. అంటే రాజోల రేవు దాటిన తర్వాత మళ్ళీ కార్లో రాజోల వరకు వచ్చారు. బట్ బేసిక్గా బోట్ దాటి వచ్చారని చెప్పి బోట్ క్యారీడ్ కవర్ చేశాం. ఈరోజు ఒక్క కవర్ కూడా మా దగ్గర కానీ ఆ స్పాన్సర్ దగ్గర కానీ లేవు. ఎంత డిమాండ్ వచ్చిందంటే దానికి ఇప్పటికి కూడా ఫోన్స్ వస్తూ ఉంటాయి పోస్ట్ మాస్టర్కి, ఆ స్పాన్సర్కి, మాకు కవర్ కావాలి, బోట్ క్యారీడ్ కవర్ కావాలి. సో ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆ 150 సంవత్సరాల గాంధీజీ జయంతి సందర్భంగా మేము 5 కవర్లు చేసాం. రాజోల్లో 2 కవర్లు చేసాం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎలాగైతే 2 స్పెషల్ కవర్లు చేసామో, గాంధీ గారి మీద కూడా రాజోల్లో 2 స్పెషల్ కవర్లు చేస్తాం. జనరల్గా ఒకటే చేస్తాం. బట్ నేనేం చేసామంటే ఒక క్యారెట్ కవరు, ఒక స్పెషల్ కవరు, 2 కవర్లు చేస్తున్నాం. మనకి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి. అలాగే ఈరోజు పాలకొల్లులో బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిన సందర్భంగా మేము 2 కవర్లు, ఒకటేమో ఆయన్ని ఎద్దుల బండిలో ఊరేగించి తీసుకెళ్లారు కాబట్టి 53 ఎద్దుల బండిలో ఆ సీన్ రీక్రియేట్ చేయాలని చెప్పేసి ఎద్దుల బండిని అరేంజ్ చేశాము. ఈవేళ ప్రొసెషన్ చాలా చక్కగా చేశారు భీమవరం డివిజన్ వాళ్ళు. ఐ అప్రిషియేట్ ది సూపరింటెండెంట్ అండ్ హిస్ స్టాఫ్ ఫర్ ఆల్ ది అరేంజ్మెంట్స్. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. Even entire Palakolla has enjoyed the morning procession and we have seen it. So ఇలాగా ఒక కాన్సెప్ట్ తీసుకొని గాంధీజీ 150 సంవత్సరాల జన్మదినోత్సవం ఎలాగో, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి 75 సంవత్సరాలు అయింది. ప్లాటినం జూబిలీ అంటే 70 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా లాస్ట్ ఇయరే చేయాలనుకున్నాను నేను ఈ ప్రోగ్రామ్, బట్ కరోనా వల్ల వీలు కాలేదు. 75 సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు 76వ సంవత్సరం. ఈ 75 సంవత్సరాల్లో ఆయన ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ విజిట్ చేశాడో అక్కడ స్పెషల్ కవర్స్ రిలీజ్ చేయాలని ఆ ప్రదేశాల్లో విశేషాలను కలెక్ట్ చేశాం. పాలకొల్లులో 53 ఎద్దుల బండ్లు పెట్టి ఊరేగించారు అన్నదానికి ఆ ఈవెంట్ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేశాం. దాంతో స్పెషల్ కవర్ని జోడించాం. దీంతో మేము ఫిలాటలీలో ఒక ఆసక్తిని కలిగించాలని ప్రయత్నం. అలాగే కాకినాడలో ఆయన్ని ఏనుగు అంబారీ మీద ఊరేగించారు. ఐ డోంట్ నో కాకినాడ
స్టాఫ్ ఏనుగులు తీసుకురావాలో లేదో నాకు తెలీదు. సో ఇలాగ కొన్ని విశాఖపట్నం నుంచి ఆయన ట్రైన్లో బయలుదేరాడు అనగానే లాస్ట్ నవంబర్ 26 నాడు కాన్స్టిట్యూషన్ డే నాడు ట్రైన్ క్యారెట్ కవర్ అని చేశాం. ఆయన వైజాగ్ నుంచి తుని వరకు ట్రైన్లో ప్రయాణం చేసి తునిలో అక్కడ అడ్రస్ చేశారు. సో తునిలో మేము అది రిసీవ్ చేసుకున్నాం. సో ఇలా ఒక కాన్సెప్ట్ ప్లాటినం జూబ్లీ విజిట్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1944 అండ్ హీ వాజ్ మినిస్టర్ ఇన్ ద వైస్ అభివృద్ధి. రాజమండ్రి, ఏలూరు, కాకినాడ అన్ని చోట్ల ఆయన పౌర సన్మానాలు జరిగాయి. సో ఇవి ఆ విశేషాలను సేకరించి వాటిని మేము డిజైన్ చేసి కవర్స్ ఒక పీస్ ఆఫ్ ఆర్ట్గా డిజైన్ చేయడానికి మేము కొంచెం కష్టపడుతున్నాం, అది మాత్రం వాస్తవం. అలాగే వచ్చే రోజుల్లో ఈ ప్రాజెక్ట్ అయిపోగానే మేము ఇంకోటి చేయాలనుకుంటున్నాం. అల్లూరి సీతారామ సిరీస్ ఆఫ్ కవర్స్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం. దానికి కూడా చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాము, డిజైన్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయింది. సో ఇలాగా ఒక ప్రాంతానికి ఎస్పెషల్లీ మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి చారిత్రక ఘట్టాలు, అలాగే సంస్కృతి సాంప్రదాయాలు మనం రాట్నాన్ని ప్రింట్ చేసేస్తే అయిపోతుంది. బట్ అలా కాదు, దాన్ని ఒక పీస్ ఆఫ్ ఆర్ట్గా చేయాలని చెప్పేసి ఆ రాట్నాన్ని ఏటికొప్పాక ఆర్టిస్టులు చేసి చేయించాం. చాలా బాగా వచ్చింది. దానికి మళ్ళీ మేము పొందూరు హ్యాండ్మేడ్ థ్రెడ్ని, ఒరిజినల్ థ్రెడ్ని అతికించాం కవర్ మీద. సో ఇలాగా స్పెషల్ కవర్స్ని కొంచెం వినూత్నంగా చేస్తూ స్టార్ట్ చేసాం. దీనివల్ల చాలా ఆసక్తి పెరుగుతుంది, నాట్ ఓన్లీ అమాంగ్ ఫిలాటలిస్ట్ బట్ ఈవెన్ అమాంగ్ జనరల్ పబ్లిక్. నేను చెప్పినట్టు ఈరోజు గాంధీ గారి కవర్ ఒక్కటి కూడా లేదు మా దగ్గర ఫర్ సేల్, సోల్డ్ అవుట్. మార్కెట్లో నవ్ ఇట్ ఈస్ సోల్డ్ విత్ ప్రీమియం. నాకు తెలిసి మేము ఇచ్చిన ధర కంటే ఎక్కువ ధర పలుకుతుంది మార్కెట్లో. సో అలాగా ఇట్ ఈస్. సో అది మా ఉద్దేశం కాదు. వీ వాంట్ టు ప్రమోట్ ఫిలాటలీ, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఫిలాటలీని ఒక ఆసక్తిగా మేము జనాల్లోకి తీసుకెళ్లాలని ఈ ప్రయత్నం. ఇప్పుడు రేపు 9వ తారీఖుని పంచారామాల మీద పిక్చర్ పోస్ట్ కార్డ్స్ రిలీజ్ చేస్తున్నాం. ఎండోమెంట్ మినిస్టర్ గారిని కలిసాము, ఆయన కన్సెంట్ ఇచ్చారు. 9వ తారీఖున మన పంచారామాల మీద ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి, ఈ విశేషాల మీద చాలా కవర్లు చేసాం. లైక్ విజయనగరంలో సిరిమానోత్సవం మీద చేసాం. సిరిమానోత్సవం అంటే మనకు చాలామందికి తెలియదు మన ఈ ప్రాంతం వాళ్ళకి, బట్ ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫెస్టివల్, చాలా పెద్ద ఫెస్టివల్. ఒక 4-5 లక్షల మంది ఆ రోజు ఆ జాతరలో పాల్గొంటారు విజయనగరంలో. అది దాని మీద స్పెషల్ కవర్ చేసాం, క్యారెట్ కవర్ కూడా చేసాం దాని మీద. ఇలాగా మన వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వింతలు, విడ్డూరాలు, విశేషాలు, చారిత్రక ఘట్టాలు, పర్సన్స్, లేకపోతే అడవి జంతువులు. మనకి మ్యాంగ్రోవ్స్ ఉన్నాయి కాకినాడలో. మ్యాంగ్రోవ్స్ వెరీ రేర్ స్పెషీస్ ఉంటాయి దాంట్లో. వాటి మీద స్పెషల్ కవర్స్ చేస్తున్నాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాకు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు పంచారామాల తర్వాత మనకి బర్డ్ శాంక్చురీస్ ఉన్నాయి. పులికాట్లో, కొల్లేరు, అలాగే శ్రీకాకుళం దగ్గర ఏదో ఊరుంది. ఇలా మంచి మంచి బర్డ్ శాంక్చురీస్ ఉన్నాయి. ఆ బర్డ్స్ మీద నెక్స్ట్ పిక్చర్ పోస్ట్ కార్డ్స్ చేద్దామని ఒక ఆలోచన, ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఇలాగా ఫిలాటలీ ప్రమోషన్లో భాగంగా మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసాం. దాంతోపాటు మన చరిత్రని ఒకసారి మనకు గుర్తు చేసుకుందామని చెప్పేసి దాన్ని రీక్రియేట్ చేయడానికి మరి ఎద్దుల బండ్ల ఊరేగింపుతోటి, అంబేద్కర్ వేషధారణతోటి ఆ ఊరేగింపులో ఆయన తీసుకెళ్తున్నట్టు చూపిస్తూ ఈ స్పెషల్ కవర్కి ఒక రకమైనటువంటి వాల్యూ ఎడిషన్ అంటాం కదా మార్కెటింగ్ లాంగ్వేజ్లో, ఆ వాల్యూ క్రియేట్ చేసాం. సో డెఫినెట్గా ఇది మంచి ప్రోగ్రామ్. ఎస్పెషలీ పాలకొల్లు ప్రజలకి ఒక మంచి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చక్కగా చేసినందుకు మరొకసారి ఎస్ఎస్పి భీమవరాన్ని అభినందిస్తున్నాను. అలాగే చాలా ప్రాంతాల నుంచి, విలేజెస్ నుంచి వచ్చిన మరి మా పోస్ట్ మాస్టర్స్, తదితర పోస్టల్ సిబ్బందికి నా ధన్యవాదాలు. మీకోసమే ఈ ఈవినింగ్ పెట్టవలసి వచ్చింది. యాక్చువల్గా మార్నింగే 2 కార్యక్రమాలు జరిపేద్దాం అనుకున్నాం. అయితే మన పోస్ట్ మాస్టర్ ఇంకా చాలామంది చెప్పారు, మీరు అందరూ పోస్ట్ ఆఫీస్లో ఉంటారు, కార్యక్రమాలు పాల్గొని మరి మీరు కూడా ఎంజాయ్ చేసే అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి అంటే
ఈ ప్రోగ్రామ్, ఈ ఫంక్షన్ని ఈవినింగ్ అరేంజ్ చేశాం మీకోసం. చాలా చక్కగా వచ్చారు, చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా చేద్దాం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు అందరికీ మళ్ళీ ఒక్కొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ నాకు తెలిసినంతవరకు సార్ చెప్పినట్టుగా ఏఎస్పీలకి ఎస్పీలకు చాలామంది, కొంతమంది ఐబోలకి కూడా సార్ తెలియదని అన్నారు. వాస్తవం అండి అది. బీయింగ్ అన్ ఏఎస్పీ హ్యావింగ్ 23 years ఆఫ్ సర్వీస్, నాకు కూడా స్పెషల్ కవర్లో ఏదో 1-2 సందర్భాల్లో మాత్రమే పార్టిసిపేట్ చేసినటువంటి అవగాహన ఉంది. కానీ ఈరోజు సార్ స్పెషల్ కవర్ గురించి చాలా వివరంగా చెప్పడమే కాకుండా ఎప్పుడూ విన్నటువంటి ఒక క్యారీడ్ కవర్, అసలు క్యారీడ్ కవర్ అన్నది మరి ఇక్కడ ఎవరైనా విన్నారో లేదో తెలియదు, కానీ నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి. మరి ఇట్లాంటి ఒక కొత్త కాన్సెప్ట్ని మన పాలకుల వారందరికీ తెలియజేసినందుకు సార్కి అందరూ కూడా సభాముఖంగా కరతాలతో తెలియజేసిందిగా కోరుతున్నామండి. మరి ఏదైనా ఒక శుభసూచకం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈరోజు స్పెషల్ కవరు, క్యారీడ్ కవరు రిలీజ్ చేసాం. మరి ఇది సీక్వెన్స్ ఏమో తెలీదు. రేపు లేదు ఎల్లుండి 9వ తారీఖుని పాలకొల్లు పంచారామంలో పిక్చర్ పోస్ట్ కార్డ్ రిలీజ్. ఇంకెంతకన్నా ఏం కావాలండి మన పాలకొల్లు హెడ్ పోస్ట్ ఆఫీస్కి. చాలా సంతోషం అండి. అదేవిధంగా సారు భీమవరం డివిజన్ వారు చాలా బాగా చేశారని చెప్పారు. చాలా సంతోషం అండి. ఆన్ బిహాఫ్ ఆఫ్ భీమవరం పోస్టల్ ఎంప్లాయీస్ అందరి తరఫున సభాముఖంగా చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో తదుపరి మనకి ఈ స్పెషల్ సార్ మీరు కూడా అర్థం సార్. ఓకే సార్. గారి ఆధ్వర్యంలో ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమం ఎంతో పాలకొల్లు చరిత్రలోనే ఒక మైలురాయిగా మిగిలిపోతుంది. అటువంటి గొప్ప చరిత్రని పాలకొల్లుకి తీసుకొచ్చినటువంటి ఆ వెంకటేశ్వర సార్కి మనస్ఫూర్తిగా పాలకొల్లు హెచ్ఓ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఆ విధంగానే నెక్స్ట్ మన పిఎంజీ మేడం గారు, శ్రీలత గారు కూడా అంబేద్కర్ గురించి, ఆయన పడ్డ స్ట్రగుల్ గురించి ఎంతో వివరంగా మన ఎంప్లాయీస్కి తెలియని విషయాలు కూడా ఎంతో క్లియర్గా తెలియజేసి ఈ రోజున ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పాలకొల్లు హెచ్ఓ తరపున. ఆ విధంగానే చంద్రశేఖర్ సార్ గారు కూడా ఆ విషయంలో మనకి ఎంతో క్రెడిట్ ఇచ్చి పాలకొల్లు హెచ్ఓ వాళ్ళు ఎంతో బాగా చేశారు అని అప్పటికే ఆయన 100కి 300 మార్కులు వేసేశారు. అందువల్ల ఆయనకు కూడా పాలకొల్లు హెచ్ఓ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. పుష్పకు చూస్తున్నారండి సార్ ఇచ్చేయండి. లైట్ వెళ్తుంది చూడు. మాస్క్ ఏమన్నా ఓకే సార్. తదుపరి అదేవిధంగా ఎన్ఎఫ్పి భీమవరం డివిజన్ క్లాస్ 3 సెక్రటరీ లీలన్ బాబు గారు, ఓకే సార్. డిపిఎస్ కె చంద్రశేఖర్ గారికి, వినన్ బాబు గారు, వినన్ బాబు గారు సార్ ఇచ్చేయండి సార్. అదేవిధంగా యూనియన్ రిప్రజెంటేటివ్ గారు ఎస్ఎస్పి గారికి కూడా, ఇలా రండి ఈ పక్కన బాగా ఈ పక్క రండి. అలాగే ఈరోజు స్పాన్సర్ అయినటువంటి
కేసీహెచ్ పెద్దిరాజు గారికి ఓకే మణికంఠ గారు ఓఏ డివిజనల్ ఆఫీస్ వారు కూడా పుష్పం ఇస్తున్నారు యూనియన్ తరఫున. సార్ ఇలా చూడండి, మాస్క్ తీసుకోండి సార్, బాగాలేదు. ఇలా చూడండి సార్. ఓకే అండి. जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे गाहे तव शुभाशिष मागे जाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद. थैंक यू. సన్మానించడానికి వచ్చారండి, చాలా సంతోషం. మాస్క్ తీయండి సార్, మాస్క్ తీయండి. హెచ్ఓ స్టాఫ్ అందరూ ఉండండి. జరగండి. ఓకే ఓకే ఓకే. సార్ మాస్క్ తీయండి సార్, మాస్క్ తీయండి అండి, మాస్క్ తీయండి. గురుగారు మాస్క్ తీయండి. గురుగారు మాస్క్ తీయండి, మాస్క్ తీయండి. ఎవరు మోగా సార్, మీరు కూడా తీయండి సార్. సార్ 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 మాస్క్ తీయండి సార్, తీస్తే బాగుంటుంది సార్. పాలకొల హెచ్ఓ స్టాఫ్ అంతా కూడా స్టేజ్ కింద సమావేశం అండి. అక్కడ అంటే కాదు ఏమంటే ఆయన ఎదురు పెట్టండి. అది కష్టం ఏమిటంటే